బర్గర్, పిజ్జా, చిప్స్ మనకు సూపర్ టేస్టీ. మరొక వైపు తాజా పండ్లు, కాయగూరలు, చిరుధాన్యాలు. ఏవి టేస్టీ, ఏవి హెల్దీ? మన జీర్ణక్రియ వ్యవస్థలో ఏం జరుగుతుంది చూద్దాం ఫ్రెండ్స్. మనం తినేది మొదట బాగా నమిలితే డైజెషన్ సరిగ్గా మొదలవుతుంది. కానీ యాక్చువల్ డైజెషన్ వర్క్ మన జీర్ణక్రియ వ్యవస్థలోనే జరుగుతుంది. జంక్ ఫుడ్ అంటే హై ఫ్యాట్, హై షుగర్, లో ఫైబర్. బర్గర్, చిప్స్, పిజ్జా జీర్ణక్రియ వ్యవస్థలోకి వెళ్ళాక ఫైబర్ లేకపోవడం వల్ల డైజెషన్ స్లో అవుతుంది. అప్పుడు మనకి గ్యాస్, బ్లోటింగ్, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. కానీ వీటికి కూడా ఫుడ్ కావాలి. కాయగూరలు, చిరుధాన్యాల్లో ఫైబర్ అండ్ ప్రీబయోటిక్స్ ఉంటాయి. ఇవి మన గట్ బ్యాక్టీరియాకి మంచి ఫుడ్ లాంటి న్యూట్రిషన్స్ కూడా ఇస్తాయి. అంటే కాయగూరలు, తాజా పండ్లు, చిరుధాన్యాలు తింటే ఆ బ్యాక్టీరియా యాక్టివ్గా, హెల్దీగా ఉంటుంది. జంక్ ఫుడ్ వల్ల మన డైజెషన్ అనేది స్లోగా ఉంటుంది, ఇంబ్యాలెన్స్ అవుతుంది, టాక్సిన్స్ కూడా రిమూవ్ అవ్వవు. అదే మన న్యాచురల్ ఫుడ్ కానీ తీసుకుంటే డైజెషన్ స్మూత్గా ఉంటుంది, జీర్ణక్రియ వ్యవస్థ హెల్దీగా ఉంటుంది, మంచి బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుతుంది. డైలీ జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఒబెసిటీ, ఫ్యాటీ లివర్, జీర్ణక్రియ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అదే మనం డైలీ న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం వల్ల హెల్దీ వెయిట్, స్ట్రాంగ్ ఇమ్యూనిటీ, జీర్ణక్రియ వ్యవస్థ చాలా యాక్టివ్గా ఉంటుంది. జీర్ణక్రియ వ్యవస్థని సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటారు. 80% ఇమ్యూనిటీ జీర్ణక్రియ వ్యవస్థ నుండే వస్తుంది. జీర్ణక్రియ వ్యవస్థ హెల్దీ అంటే మన హోల్ బాడీ హెల్దీగా ఉన్నట్లు లెక్క. బర్గర్ వీక్లో ఒకసారి అయితే ఓకే ఫ్రెండ్స్. తాజా పండ్లు, కాయగూరలు, చిరుధాన్యాలు ఇవి రోజు కంపల్సరీగా తీసుకోవాలి. అప్పుడే మన జీర్ణక్రియ వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడే మనం హెల్దీగా ఉండగలుగుతాం ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇటువంటి సైన్స్, ఫుడ్ అండ్ టెక్నాలజీ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.